నమస్కారం. నా పేరు గడ్డం శ్రీను, ఎంపీ యూపీఎస్ పొద్దటూరు, ఒలిగొండ మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలుగు పండిట్. ఈరోజు నేను తయారు చేసినటువంటి టీఎల్ఎం గుణింతాల మీద చేయడం జరిగింది. అయితే ఈ యొక్క చార్ట్స్ కానీ ఈ యొక్క మెటీరియల్ కానీ చాలా లో కాస్ట్ తోటి, ఎక్కడ కూడా మనము ఎక్కువ డబ్బులు వాడి తయారు చేసిందైతే కాదు. మనకు అందుబాటులో ఉన్నటువంటి అట్టముక్కలు, చార్ట్స్, కొన్ని స్కెచ్ పెన్స్ అంతే. వీటితో మాత్రమే ఒక చక్కగా, ఆకర్షణీయంగా, కలర్ఫుల్గా, అద్భుతంగా, పిల్లవాడికి ఎంతో ఉత్సాహభరితంగా ఉండేటట్లు ఈ విధంగా తయారు చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క టీఎల్ఎంను తయారు చేయడం జరిగింది. ఎఫ్ఎల్ఎన్లో భాగంగా ఈ మెటీరియల్ మనం ఉపయోగించినట్లయితే చాలా 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 బాగుంటుంది. అది అందుకు ఇది నిదర్శనం. ఇక్కడ గుణింతాల చక్రం అనేది ఒకటి ఉన్నది. ఇక్కడ చూడండి, ఈ గుణింతాల చక్రంలో ఇక్కడ 2 చక్రాలు తీసుకోవడం జరిగింది. అయితే కిందిది కదులుతుంది, పైది కదులుతుంది. ప్రస్తుతం మనకు ఏ అక్షరం అయితే మనం కావాలనుకుంటామో ఆ అక్షరం దగ్గర మనం పైది కదిలిస్తే సరిపోతుంది. ఇట్లా తలకట్టు, దీర్ఘాలు ఇవన్నీ దాని లోపల ఉన్నటువంటి అట్టముక్కలో అక్షరాలు పొందుపరచడం జరిగింది. ఇలా తిప్పినట్లయితే, పైన ఉన్నటువంటి చక్రాన్ని తిప్పినట్లయితే ఆ గుణింత మొత్తం మనం చెప్పడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ కాకు తల కట్టిస్తే కా అంటుంది, కా అని. కాకు దీర్ఘమిస్తే కా, కాకు గుడిస్తే కి, కాకు గుడి దీర్ఘమిస్తే కీ, కాకు కొమ్మిస్తే కు. అంటే ఈ విధంగా మొత్తం గుణింతాలు ఒక అక్షరంతో చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఇంకో లెటర్ కావాలనుకోండి, కావాలంటే కొంచెం కిందిది పక్కకు జరుపుకున్నట్లయితే మళ్ళీ అది కూడా సేమ్ ఈ విధంగానే మనం చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, గా అక్షరం ఉంది. ఇది గాకి తల కట్టించినాం, గా. దానికి దీర్ఘం పెట్టుకున్నాం అనుకోండి, గా. గుడిచ్చినాం అనుకోండి, గి. ఇట్లా ఈ విధంగా చాలా లో కాస్ట్ తోటి తయారు చేసుకున్నటువంటిది. ఇదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇంకొక అక్షరాన్ని తీసుకున్నాం. ఈ అక్షరం కింద ఈ గా గుణింతానికి సంబంధించినటువంటి పదాలు ఉంటాయి, గుణింత పదాలు ఉంటాయి. ఇక్కడ గుణింత అక్షరాలు చూపిస్తే ఇక్కడ గుణింత పదాలు ఉంటాయి. ఈ విధంగా మనం తీసినట్లయితే చూడండి, తలకట్టు దీర్ఘం కాంచి ఔత్వం వరకు మనం ఇవ్వడం జరిగింది. గమనం, గానుగా, గిరిజ, గీత, గునుగు. ఈ విధంగా చాలా చక్కగా, చాలా లో కాస్ట్. ఇది కూడా ఇంకోటి, ఇక్కడ కూడా కా ఇచ్చుకున్నాం. కా గుణింతాలకు సంబంధించినటువంటి గుణింత పదాలు ఉన్నాయి. ఇవి 2 కాకుండా ఇంకా కూడా ఇట్లా మనం ఇంకెన్నైనా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంకోటి చా గుణింతం ఉంది. చా గుణింతానికి సంబంధించినటువంటి గుణింత పదాలు కూడా ఈ విధంగా చాలా చక్కగా తయారు చేసుకోవడం జరిగింది. పిల్లవాడు పైన ఉన్న అక్షరాన్ని చూసి లోపల ఉన్న పదాలను మొత్తం చదివినట్లయితే వాడికి పదాలపైన బాగా అవగాహన రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంకొకటి ఉన్నది. ఈ విధంగా కూడా ఇక్కడ రాసుకోవచ్చు. ఇది తాగుణితానికి సంబంధించినటువంటి పదాలు. కాబట్టి ఇదే కాకుండా ఇంకా కూడా ఇంకొక మోడల్లో ఇక్కడ పాగుణితం కనిపిస్తుంది. ఇది పాగుణితం. దీని కిందికి మెల్లగా గుంజినట్లయితే ఆ పాగుణితం ఔత్వం వరకు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇట్లా ఈ విధంగా. అంతేకాకుండా గుణింత వెనకాల పదాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పా చదివిన తర్వాత వెనక్కి మార్చినట్లయితే ఇక్కడ పదాలు కూడా ఉంటుంటాయి అన్నమాట. పలక, పరద, పనస, పడక. పాకు దీర్ఘం ఉంది. ఇది ఎమ్మటి ఇలా తిప్పామంటే ఇక్కడ కూడా పదాలు ఉంటాయి. ఇట్లా పదాలతోటి ఒక ఆట, పదాల క్రీడ అన్నమాట. అంటే ప్లేవే మెథడ్లో భాగంగా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ కూడా ఒక చిన్న తయారు చేయడం జరిగింది. ఒకటి ఇక్కడ బొమ్మ ఉంటుంది, బొమ్మ కింద ఆ పేరు ఉంటుంది. పిల్లవాడు పేరు చదవలేకపోయినా ముందు బొమ్మ చూసి బొమ్మను గుర్తుపట్టినట్లయితే పేరు చదవలేకపోయినా అది మైదాకు అని గుర్తించగలుగుతాడు. అప్పుడు ఈ మై ఎట్లుంటుంది, దా ఎట్లుంటుంది, కు ఎట్లా ఉంటుంది, ఆ దీర్ఘాలు ఎట్లా ఉంటాయి, ఈ గుణింతాలు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి వీలుగా ఇప్పుడు పైన అది గుర్తించి, బొమ్మను గుర్తించి కింద ఈ పదాన్ని గుర్తించినట్లయితే సులభంగా పదాలను గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి అలాంటివండి. ఇలా తిప్పితే ఈ విధంగా కలర్ఫుల్గా. ఇది కూడా చాలా తక్కువ ఖర్చుతోటి చేసినటువంటిది. 1 నుంచి 5 తరగతుల వరకు వెనుకబడ్డ పిల్లలకు కానీ అందరికీ కానీ ఉపయోగించడానికి, మల్టిపుల్గా ఉపయోగించడానికి బాగా ఉంటుంది. ఇదే కాకుండా ఇక్కడ కూడా ఇంకొకటి ఇవ్వడం జరిగింది, గుణితాలు నేర్చుకుందామని చెప్పేసి. ఇది కూడా
తలకట్టు నుంచి విసర్గ వరకు ఉంటుంది. ఒక అక్షరాన్ని తీసుకున్నట్లయితే ఉదాహరణకి ఇక్కడ ఒక చా అక్షరాన్ని తీసుకున్నాం. చాకు తలకట్టించినాం. చాకు తలకట్టిస్తే చా. ఇది ఒక ఆట. పిల్లవాడు ఆడుతూ నేర్చుకుంటే బాగా తొందరగా నేర్చుకుంటాడు. చాకు దీర్ఘం ఇచ్చాము, చా. చాకు గుడి ఇచ్చాము, చి. ఇట్లా ఈ విధంగా మొత్తం ఇవి చెప్పుకోవచ్చు. కావాలంటే ఇంకొకటి కావాలన్నా కానీ ఇంకో లెటర్ని ఈ విధంగా మార్చుకుంటూ వెళ్ళొచ్చు. ఇది చాలా అద్భుతంగా, కలర్ఫుల్గా, చక్కగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ పదాలను కూడా ఇవి నేర్చుకున్న తర్వాత పదాలలో పట్టు కావాలి కాబట్టి పిల్లవాడికి ఈ పదాలను కూడా చాలా చక్కగా చదివినట్లయితే వాడికి పదాల మీద అవగాహన ఉంటుంది. ఆ గుర్తులను గుర్తిస్తూ ఈ పదాలను చదివినట్లయితే పిల్లవాడు గుణితాలను పూర్తి స్థాయిలో నేర్చుకునే అవకాశం ఉంది. ఇది నేను తయారు చేసినటువంటి టీఎల్ఎం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.